అమరావతికి కొత్త ఊపిరి వచ్చినట్టే టీడీపీ విజయంతో తమ ప్రాంతానికి పునర్జీవం వస్తుందని రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు భావిస్తున్నారు. కానీ నిర్దిష్టమైన హామీ కోరుతున్నారు. ఏంటది? చంద్రబాబు నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తమ పోరాటం కొనసాగుతోందని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మాహిష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి వచ్చాడనేది ఒక సినిమా డైలాగు. కానీ ఇప్పుడు అమరావతి ఊపిరి పీల్చుకో, బాబు వచ్చాడని ప్రతి గ్రామం నిందిస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలతో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. కానీ ఆ విజయాన్ని అందరికంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంది అమరావతి రైతులే. ఎందుకంటే అమరావతి రైతులు కోరుకున్నదే జరిగింది. వారి 5 ఏళ్ల పోరాటానికి ముగింపు పలికే సమయం వచ్చింది. కానీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక అమరావతిపై ప్రకటన చేస్తారు. అప్పుడు 5 ఏళ్లుగా ధర్నా చేస్తున్న అమరావతి రైతులు ఆందోళనకు స్వస్తి పలుకుతారు. మేము ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ఆయన నోటి నుంచి ప్రకటన వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఏకైక రాజధాని అమరావతి ఉంటుందని చెప్పాడు. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభల్లో బహిరంగంగానే అన్ని ప్రాంతాల్లో కూడా ఏకైక రాజధాని అమరావతి అని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక ప్రకటన ఎప్పుడైతే చేస్తారో ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన ప్రకటన చేసిన వెంటనే మేము ఉద్యమాన్ని ఆపేసి ఇక్కడ ఘనంగా సంబరాలు చేసుకొని విజయవేరి కార్యక్రమం ద్వారా ఇక్కడ మేము అందరం కూడా పండగ చేసుకొని ఆ రోజుతోటి శిబిరాలు ఆపాలని చెప్పి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం. టీడీపీ గెలిచిన వెంటనే అమరావతికి పూర్వవైభవం వస్తోంది. అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతంలో 5 ఏళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు. దాదాపుగా 100 జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభమైంది. అమరావతి నిర్మాణం పీక్స్లో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది. జగన్ 5 ఏళ్లు పనులు ఆపేశాడు. చంద్రబాబు మొదటి విడతలో అమరావతిని ఖరారు చేసి భూ సమీకరణ చేసి ఎన్జీటీలో పిటిషన్స్ని అధిగమించి పనులు ప్రారంభించేసరికి చాలా కాలం గడిచిపోయింది. ఈసారి ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే 2-3 ఏళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే పరిపాలన చేతగాకనే జగన్ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు అమరావతి రైతులు. అందుకే ఇప్పుడు రైతులు ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్తున్నారు. తమ పోరాట ఫలితంగానే జగన్ దారుణంగా ఓడిపోయారని అన్నారు. ప్రతి ఒక్క కంపెనీని నిలగొట్టాడు. అభివృద్ధి లేదు. పరిపాలన వికేంద్రీకరణ ఎవరికి కావాలయ్యా? అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యి. నీకు అసలు పరిపాలన చేత అయితేనేగా, పరిపాలన చేత కాకనే ఈరోజు ఈ రకంగా పోయావు. పరిపాలన చేత అయ్యే ముఖ్యమంత్రి అయితే ఈ రకంగా చేసేవాడు కదా. పరిపాలన చేత కాక నేను ఒక మోనార్క్ లాగా పరిపాలించాడు. నీ అంత పరిపాలనకి నీళ్లు వదిలేశారు ప్రజలు. మేము 5 సంవత్సరాల నుంచి ఈ శిబిరాల్లో కూర్చొని ఆయన తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకి విడమర్చి చెప్పాము. ఆయన తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయానికి ఆర్ఫై జోన్, మేము ఇచ్చిన భూముల్ని ఆర్ఫై జోన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క నిర్ణయానికి మేము రాజధాని కడతానంటే భూములు ఇచ్చాము. రాజధాని కట్టకుండా నువ్వు భూములు పంచడానంటే భూములు పంచడానికి మేము వారసత్వ సంపదలు మేము భూములు పంచడానికి కాదుగా మేము ఇచ్చింది. ప్రతి ఒక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ శిబిరాల్లో కూర్చొని మేము రైతులు అందరము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏ రకంగా పోరాడామో మా పోరాట ఫలితం, మా పోరాటాన్ని 5 కోట్ల ఆంధ్రులు చూశారు. ఈరోజు వాళ్ళందరూ మాకు అండగా నిలబడ్డారు. మేము ఒకటే చెప్పాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ప్రజలు తెలియగల నిర్ణయాన్ని తీసుకున్నారు. అన్ని పార్టీల మద్దతుతోనే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు మహిళా రైతులు.
కానీ జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా 3 రాజధానుల ప్రకటన చేసి తమ గుండెల్లో గుణపాలు దింపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మాట ఎలా మారుస్తారు, మడం ఎలా తిప్పేస్తారు? ఆ రోజు మీరు వాగ్దానం చేశారు పాదయాత్ర ద్వారా, అమరావతి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి ఎక్కడికి పోదు, వాళ్ళేదో చెప్తున్నారు కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగితేనే కదా ఈరోజు ప్రజలందరూ నమ్మి యువకుడు ఇంకెంత బాగా చేస్తాడో, తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకుంటాడు అన్న ఇతోటి ఆయన ప్రజలందరూ నమ్మారు. కానీ ఆయన చేసింది ఏంటి? అధికారంలోకి రాగానే ముందు రైతులు అంటే నిర్మాణ పనులు కొనసాగించకపోగా ఎక్కడెక్కడ పడేసి 3 రాజధానులను ఒక ప్రకటన తీసుకొచ్చి మా గుండెలో గుణపాలు దించాడు. అది ఆయన చేసిన పని. రైతులమైన మేము అంటే మహిళలు ఎప్పుడు గడప దాటి బయటికి రాని వాళ్ళం, కుటుంబ సమస్యల వరకే మేము పరిష్కరించుకునేటటువంటి వాళ్ళం. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది? ఆ రోజు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం అంటేనే కదా మనం భూములు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏమైపోతుంది, రేపు మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళనతోటే ఆ రోజున బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనికి ఎప్పటికైనా సరే గవర్నమెంట్ ఏదైనా సరే ఆ గవర్నమెంట్ నోటి వెంట అమరావతి ఏకైక రాజధాని అనే వరకు మనం అసలు ఈ సంకల్పాన్ని విడిపోవద్దు, మనం ఉద్యమం చేయాల్సిందే అని సంకల్పించాము. అమరావతి ప్రాంతంలో మెట్ట, జరీ రకం భూములున్నాయి. ఆ భూముల్లో బంగారం లాంటి 3 పంటలు పండేవంటున్నారు రైతులు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు భూములు అడిగిన వెంటనే ఇచ్చామని, కానీ జగన్ తమని రోడ్డుపై కూర్చోబెట్టాడని రైతులు బిగ్ టీవీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. చెప్పండి, ఈ ప్రాంతం అంతా ఎలాంటి భూములతో ఉండేది? ఏ ఏ పంటలు పండేవి ఇక్కడ మీకు? ఇక్కడ దాదాపు 3 పంటలు పండే భూములు ఉండండి. కొన్ని ఏరియాలో మెట్ట ప్రాంతం ఉంది. అక్కడ కూడా దాదాపు 2 స్కీములు గవర్నమెంట్ వారు తీసుకొచ్చున్నారు గతంలో. మరి దాంతోపాటే మరి జరీ భూములతో పాటే మరి మెట్ట భూములు కూడా అలాంటి పంటలు పండే భూములు అండి. మేము అప్పుడు రాజధానికి ఇచ్చేటప్పుడు కూడా కొంత కాలం సంశయిస్తే అప్పుడున్న ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే, ఈ ప్రాంతం రాష్ట్రానికి మధ్యన ఉంది, ఇక్కడ కృష్ణానది ఉంది, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, భవిష్యత్తులో ఎంత పెద్ద నగరం అయినా సరే తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, పక్కన విమానాశ్రయం ఉంది, మరి విజయవాడలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది, మరి విజయవాడ, గుంటూరు, మరి తెనాలి, మంగళగిరి, మరి దాంతోపాటు అమరావతి రాజధాని కూడా పెద్ద నగరం అయ్యి మహానగరం అయ్యి దాదాపు హైదరాబాదు, సికింద్రాబాద్ నగరం కంటే పెద్ద నగరంలాగా మారి ప్రపంచానికి, భారతదేశానికి ఒక తలమానికమైన రాజధాని, గ్రీన్ఫీల్డ్ రాజధాని వస్తుందని చెప్పి మమ్మల్ని నమ్మించి మరి మా తాతల తండ్రుల నుంచి కూడా ఎంతో కష్టపడి సంపాదించుకున్న భూములన్నింటినీ కూడా మేము రాజధానికి ఇచ్చామండి. మరి రాజధానికి ఇచ్చి నమ్మి ఇచ్చాము. మేము 20% తీసుకున్నాము, 70% ప్రభుత్వానికి ఇచ్చాము. కేవలం మాకు 10 సంవత్సరాలు కౌలే ఇస్తామని మరి గత గవర్నమెంట్ వారు హామీ ఇచ్చారు. మరి ఆ హామీని గత గవర్నమెంట్ వారు నెరవేర్చారు. మరి ఆ గవర్నమెంట్లో ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అధికారం వచ్చిన తర్వాత మరి 3 రాజధానులు అని చెప్పి ఎవరో అడగకుండానే ఆయన ఇష్టం వచ్చిన ప్రకటన చేసి మరి 5 సంవత్సరాలు రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా, రాజధాని లేకుండా, ఆంధ్ర ప్రజలంటే మరి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక విలువలేని మనుషుల్లాగా తయారు చేసి మరి ఆయన ఇంత దారుణంగా పరిపాలన చేస్తాడని మేము అయితే అనుకోలేదు. మరి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అంటే ప్రభుత్వమే, కానీ కంటిన్యూషన్గా కార్యక్రమాలు ముందుకు నడవాలి, కానీ ఇంత దారుణమైన పరిపాలన చేసిన ముఖ్యమంత్రి అసలు భవిష్యత్తులో రాకూడదు. రాజధాని కోసం భూములిచ్చిన తాము ధర్నాలు చేస్తుంటే కావాలనే డబ్బులిచ్చి ఫేక్ ధర్నాలు చేయించారని అమరావతి రైతులు జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఆడవాళ్లు అని చూడకుండా పోలీసులు చిత్రహింసలు పెట్టారని వారు వాపోయారు. అట్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చి 3 రాజధానులకని వాళ్ళు ఏమైనా భూములు ఇచ్చారండి? రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళం మేము ధర్నాలు చేస్తున్నామని అది ఒక విలువ ఉంది. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మమ్మల్ని వాళ్ళ చేత కొట్టియాలని చూశారండి. పోలీసులకి ఉసిగొలిపి కనీసం రోడ్ల మీద ఈడ్చి ఆడవాళ్ళని కూడా చూడలేదండి. ఎయ్యిరాని చాట చేతులు వేశారండి మగ పోలీసులు. అయినా అసలు ఆడవాళ్ళని టచ్ చేసే ఇది రైట్స్ మగాళ్ళకి లేవు. అలాంటిది మగాళ్ళు కూడా మేము చెప్పుకోలేని పరిస్థితి అండి మాది. కనీసం నోరు విప్పు బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అలా చిత్రహింసలు పెట్టి మమ్మల్ని అలా కొట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చి కొట్టి, మీరు ఎవరు రమ్మన్నారే, మీరు 1000 రూపాయలు తీసుకొని వచ్చారా, 100 తీసుకొని వచ్చారా, 500 తీసుకొని వచ్చారే, మీకు మొగుళ్ళారా, మిమ్మల్ని రోడ్ల మీద వదిలేశారా నన్ను అడిగిన రోజులు కూడా ఉన్నాయండి. మమ్మల్ని మేము అలాంటి అడిగించుకొని ఇంటికెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకొని తినాలంటే ఎంత నరకం పడ్డామండి, ఎంత ఏడ్చామండి. భూములు ఇచ్చిన నేరానిక మనకి శిక్ష అనని అదేమని
చెప్పుకొని బయటికి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి అండి మాది. మీరు ఎన్ని కేసులు ఇబ్బందులు పడ్డారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? అంటే కేసుల్లో ఉన్నారా మీరు? అవును, జయామరావతి సేమ్ ఆంధ్రప్రదేశ్ ఏమండి. ప్రజా వచ్చారు 6 నెలల్లో నేను అభివృద్ధి చేస్తానని చెప్పారు, కానీ ఒక్క మాట కూడా చేయకుండా 6 నెలలకి మమ్మల్ని బయట రోడ్డు మీద కూర్చోబెట్టారండి. ప్రజావేదిక పడగొట్టినప్పుడే మేము బయటికి వెళ్ళాం, తన్నులు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం. సరే అది ఎట్టగొట్ట ప్రభుత్వమే చూసుకుంటుందని మళ్ళీ తమగిల్లి ఇంట్లోకి వెళ్ళాం. మళ్ళీ తర్వాత 3 రాజధానులు అనే తరికి వెంటనే వచ్చి రోడ్డు మీద మా ఊళ్ళో మేము మా రోడ్డు మీద కూర్చునే అధికారం కూడా లేదండి. మా పొలాలు అయితే రాష్ట్రానికి కావాలి. మేము మాత్రం ఒక ఆపద వచ్చిందంటే ఒక ప్రభుత్వం ద్వారా విషపూరిత మాటలు వచ్చినాయని మేము మా ఊళ్ళో మా రోడ్డు మీద కూడా వచ్చే అధికారం లేదండి. పోలీసులు ఎంత దమనకాండ చేశారంటే మేము వాళ్ళ కాళ్ళ కింద కూర్చున్నామని మేము అలా ధర్మం కింద కూర్చుందని కూర్చున్నాం అనమాట. అంతేగాని ఒక పోలీసు వాళ్ళకి ఎదురుగా కూర్చోవాలని కూర్చోవటం కాదు, ధర్మాన్ని కింద కూర్చోబెట్టారు ఈ ప్రభుత్వం వచ్చి. ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాకూడదు. నిజంగా అనకూడదు. ఎంత బాధ అనిపించిందండి. చచ్చిపోవాలి, ఎంతోమంది చనిపోయారు కూడా, 175 మంది చనిపోయారు. ఇంట్లో ఒక పక్కన ముసలాళ్ళు, ఒక పక్క ఆర్థిక బాధలు, కౌలు డబ్బులు ఇవ్వకుండా, మరి చిన్న చిన్న పిల్లలు మరి వాళ్ళని పెంచుకుంటా, ఇక్కడ ఉద్యమం చేసుకుంటా, ఇంట్లో వంట చేసుకుంటా ఈ పోలీసు వాళ్ళ కాళ్ళ కింద కూర్చోవాల్సిన పరిస్థితి దేనికి? మేము పొలం ఇచ్చామనేగా. జగన్ ప్రభుత్వం తమని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది అంటున్నారు రైతులు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందని తమకిన్నాళ్లుగా రావాల్సిన కౌలుని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. అమరావతి ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని అంటున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత 5 ఏళ్ల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టింది పాత గవర్నమెంట్. ఇప్పుడు పోయిన గవర్నమెంట్, మళ్ళీ గవర్నమెంట్ బాబు గారిది వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి అర్థం చేసుకున్నారు, ఏకైక రాజధాని అమరావతి అని. అలాగే మేము బాబు గారిని కోరుకునేది ఒక్కటే, మాకు ఇప్పుడు 3 ఏళ్ల నుంచి కౌళ్ళు కోర్టులకు వెళితేనే కౌళ్ళు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదా మేము ముట్టడికి వెళ్తేనో సిఆర్డీ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తేనే, వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకొని పరిస్థితి. కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల ద్వారా 3 ఏళ్ల నుంచి కౌళ్ళు తెచ్చుకున్నాం. మిగతా 2 ఏళ్ల నుంచి కౌళ్ళు రావట్లేదు. ఇప్పుడు మరి ఆ కౌలు రాలేదు. పిల్లలకి నేను ఇచ్చింది 1/2 ఎకరం భూమి రాజధానికి, నాకు 2 బిడ్డలు. మరి ఆ బిడ్డలిద్దరిని చదివించుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతాయి, ఇంట్లో వాడుకోవడానికి ఖర్చులు అవుతాయి, ఎన్నో ఖర్చులు ఉంటాయి. బాబు గారిని ఒకటే, మాకు కౌలు 2 ఏళ్ల నుంచి రావాల్సింది. మీరు డెవలప్ చేసేటప్పటికే ఎంత కౌలు ఇవ్వగలరో అంత. మేము ప్రతిదీ ఒత్తిడి చెయ్యం, ఎందుకంటే ఆయన అభివృద్ధి అనేది చూసాం కాబట్టి ఒత్తిడి చేయం. మా వంతు ప్రయత్నంగా మేమేం చెప్పగలమో అది చెప్తాం ఆయనకి. మామూలుగా గౌరవపూర్వకంగానే చెప్తాం. 2 ఏళ్ల కౌలు మా మీద ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఎంత దమనకాండ జరిగిందో, ఎన్ని కేసులు పెట్టారో, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద కేసు ఉంది. శిబిరంలో ఎంతమంది అయితే కూర్చుంటారో ఈ 29,000 రైతులు ఎక్కడెక్కడైతే శిబిరాలు ఉన్నాయో అక్కడ శిబిరాల్లో ప్రతి ఒక్క మనిషి మీద కేసు ఉంది. చంద్రబాబుకు పేరొస్తుందనే భయంతోనే జగన్ అమరావతిని అణిచివేయాలని చూశారని రైతులు మండిపడుతున్నారు. వైజాగ్ అన్న జగన్కి అక్కడి ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడం కరెక్ట్ కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదండి తొలి నవ్యాంధ్ర రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన స్థాపించారు. ఆయన పేరు వచ్చి ఆయనకి ఎక్కడ ఇదైపోద్దోనని వాళ్ళ రాజకీయాల కోసం మమ్మల్ని రైతుల్ని బలి చేశాడనమాట. 5 సంవత్సరాలు ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, మేము ఎంత ఇబ్బంది పెట్టాడో మమ్మల్ని. నిన్నటికి విముక్తి కలిగిందండి మాకు. ప్రజా తీర్పు ఇది, స్వచ్ఛందంగా ప్రజా తీర్పు అనమాట. 5 కోట్ల ఆంధ్రుల తీర్పు అనమాట. మాట్లాడితే నేను వైజాగ్ వెళ్తున్నా 3 రాజధానులు అన్నారు. వైజాగ్ వాళ్ళు ఏ రకంగా తీర్పు ఇచ్చారో, ఏ రకంగా చెంపపెట్టి కొట్టారో నిన్న అర్థమయ్యి ఉంటుంది ఏది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి అది. కాబట్టి ఇప్పుడు మేము ఈ 5 సంవత్సరాలు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి కూడా ఇప్పుడు రాజధాని నిర్మాణం శరవేగంగా పనులు మొదలుపెట్టి చేయాలి. బాబు గారు చేస్తారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ని జగన్ వెనక్కి నెట్టారన్నారు. చంద్రబాబుకు తోడుగా మోడీ నిలబడితే అమరావతి అద్భుతమైన నగరంగా తయారు కావడంలో సందేహం ఉండదంటున్నారు రైతులు.
అంటే గతంలో ఇప్పుడు 5 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు వెనక్కి పోగొట్టాడండి అంతా. మన డెవలప్మెంట్ని పూర్తిగా నష్టపోయాము. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కొంచెం తొందరగా చేయాలంటే ఆయన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆయనకి తెలుసు మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిశారు కాబట్టి వాళ్ళకు ముందు ఏది చేయాలో ఏది చేయకూడదు అన్నీ తెలుసు. కాబట్టి మనం డిమాండ్ ఏంటంటే అనుకున్న నవనగరాలు మొత్తం పూర్తి చేయాలి. మరి మోదీ గారు ఢిల్లీకి తలదన్నే రాజధాని చేస్తానన్నాడు ఆ రోజు. ఆయన మాట ఇచ్చారు. బాబు గారు సింగపూర్ లాంటి రాజధాని కడతానన్నారు. ఏది ఏమైనా మరీ తొందరగా చేయమని మనం కోరుకుంటే అది జరిగే పని కాదండి. మరి ఇప్పటి నుంచి చాలా ఇబ్బందులు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఎంతకాలం అంటే ఒక 2-3 సంవత్సరాల్లో కొంచెం కొంతవరకు పూర్తి చేసేటట్టు ఒక 5 ఏళ్లలో మళ్ళీ ముందు అమరావతి రాజధాని అని ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టాలండి. చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన మద్దతు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2-3 ఏళ్లలో అమరావతికి ఓ రూపు వస్తుందని, అభివృద్ధికి హద్దే ఉండదన్న ఓ నమ్మకం బలపడుతోంది. ప్రజల రాజధాని అమరావతి ప్రారంభానికి ముందు యజ్ఞం చేసిన ప్రాంతం ఇది. ఈ యజ్ఞం 5 ఏళ్ల పాటు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతుందనే నమ్మకంతో ప్రజలున్నారు. వచ్చిన కొత్త ప్రభుత్వం సకాలంలో దీన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారిపోయే పద్ధతికి స్వస్తి చెప్పాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, బిగ్ టీవీ, అమరావతి ప్రాంతం నుంచి. For more videos like this, subscribe Big TV channel.